ఇక రిక్రూట్మెంట్లలో మాది రికార్డ్. ఏడాదిలో 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియామకాలపై కుట్రలు చేసినా నేను వెనక్కి తగ్గలే. పరీక్షలు వాయిదా పడితే నిరుద్యోగుల బాధ ఎట్లుంటుందో నాకు తెలుసు. నువ్వు ఉద్యోగాలు వస్తాయని తెలంగాణ తెచ్చుకుంటే గత సర్కార్ పట్టించుకోలే. ప్రభుత్వం భర్తీ చేస్తుంటే అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించేళ్ళు. రుణమాఫీతో రైతుల ఖాతాలు గలగల. బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు. 10 ఏళ్ళు మనమే ఉంటాం, సన్నవడ్లు పండించండి, బోనస్ ఇస్తాం. దేశంలోనే ఎక్కువ మంది డాక్టర్లు మన దగ్గర తయారు కావాలి. ఆరోగ్య ఉత్సవాల్లో ముఖ్యమంత్రి ప్రసంగం చేసిండ్రు. బండా తిమ్మాపూర్లో కోకోకోలా ఫ్యాక్టరీ కూడా ప్రారంభించారు. మొత్తం మీద రిక్రూట్మెంట్ లో మాది రికార్డ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. నిన్న 212 అంబులెన్స్ నిజంగా కూడా ఇది మంచి పరిణామం. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందుబాటులో అంబులెన్స్ ఉండాలి. ఉంటే ఏమైతుందంటే ఇది ఈ విషయంలో మాత్రం రాజశేఖర రెడ్డిని 100% మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం అంటే చాలా మంది గుర్తుంటాడు. ఎందుకంటే జీవితాలను మార్చేసింది ఇది. చాలా మంది పేద పిల్లలు ఇదే కాదు అసలు యాక్చువల్గా ఆరోగ్యశ్రీ కూడా, ఆరోగ్యశ్రీ పథకం కూడా అంటే సరే దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయా లేకపోతే ఇంకేమైనా జరిగిందా అది పక్కన పెడితే ఇవి మాత్రం రాజశేఖర రెడ్డిని నిజంగా చిరస్థాయిగా ప్రజలు గుండెల్లో పెట్టుకొని గుర్తించుకుంటున్నారు. అంటే ఈ 108 కానీ అంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఆ నాయకులు చిరకాలం మొత్తం కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతారు. అట్లా ఈ నిర్ణయాల్లో భాగంగా ఒకటి ఏంటంటే 108 ఒకటి, తర్వాత ఏది ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ. ఈ 3 కూడా రాజశేఖర రెడ్డిని అందరూ కూడా అభిమానించే విధంగా, అందరూ కూడా గుండెల్లో పెట్టుకునే విధంగా చేసినవి. అవి 3 కూడా పేదలకు సంబంధించి మ్యాక్సిమం పేదలు. ఇప్పుడు 80% మంది పేదలు ఉన్నప్పుడు పేదలకు సంబంధించి మాట్లాడితేనే లెక్క. తమ ప్రజాప్రభుత్వం విద్యా వైద్యానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇస్తున్నది కానీ ఇంకా పెంచాలి సార్. ఇచ్చినట్టు లేదు కదా, ఇస్తున్నారు కానీ చేస్తున్నారు. ఓకే, సంతోషం. కానీ బడ్జెట్ లో కేటాయింపులు జరపండి. బడ్జెట్ లో కేటాయింపులు 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఏడాదిలో 50,000 ఉద్యోగాలు ఏ రాష్ట్రము ఇయ్యలేదని, కానీ రాష్ట్రంలో తాము ఇచ్చామని చెప్పారు. ఇక ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖలో 14,000 మంది నియామకం కూడా ఒక రికార్డు అని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందంటే ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు ఇస్తుందనే నమ్మకం నిరుద్యోగుల్లో ఉంటుంది. ఆ నమ్మకంతోనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతారు. కానీ కొందరు పొలిటికల్ కారణాలతో నియామకాలను అడ్డుకోవాలని చూశారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు వాయిదా వేయాలని ఆందోళన చేపట్టారు, కానీ వేయాల్సిందే. అప్పుడు గ్రూప్ 1 వాయిదా వేయాలని సుప్రీంకోర్టు దాకా పోయారు, కానీ నేను వెనక్కి తగ్గలేదు. త్వరలో 563 మంది గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారని చెప్పేసి పేర్కొన్నారు. కాబోతున్నారు మంచిగా ఉన్నది, కానీ ఈడబ్ల్యూఎస్ని సవరించండి. ఈ ఈడబ్ల్యూఎస్ వల్ల నష్టం జరుగుతూ ఉంది. ఎందుకంటే 6.98% ఉన్నటువంటి ఎవరైతే అగ్రవర్ణాలు ఉంటారో అగ్రవర్ణాలు, అందులో పేదలు ఎంతమంది ఉంటారంటే అగ్రవర్ణ పేదల గురించి 100% వాళ్ళకి న్యాయం దక్కాల్సిన వాటా వీళ్ళు ఎత్తుకొని పోతారు. అగ్రవర్ణ పేదలకు కూడా న్యాయం జరగాల్సిందే, దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, కొంతమంది బలిసిన వాళ్ళు కూడా ఈ పేదల సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటారు. ఏది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. ఈ బలిసినోనికి వస్తుంది. ఇక మళ్ళీ పేదోడు ఎట్లుంటాడు ఆనే ఉంటాడు మళ్ళీ లెక్క. కాబట్టి ఇది ఈడబ్ల్యూఎస్ని సవరించాలి, తర్వాత 100% దాన్ని తగ్గించాలి. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వులను దాన్ని ఏమంటారు తీసుకొని 100% ఏదైతే ఫ్రీ ఏది 50% ఏదైతే ఓపెన్ ఉంటుందో ఆ ఓపెన్లో అప్ టు 10% అంటే 1 నుంచి 10% అని చెప్పిండ్రు. కానీ మొత్తం వీళ్ళు 100%కి 10% అప్లై చేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలామంది నిరుద్యోగులు ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. అగ్రవర్ణ పేదలు కూడా ఎవరు ఈడబ్ల్యూఎస్ సంబంధించినటువంటి నిజమైనటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కూడా నష్టపోతూ ఉన్నారు. 100% దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం? క్యూన్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూన్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. QNewsAds@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.